गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामर संसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्र सरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మహాత్ముల యొక్క సంకల్పాలు ఎవరికి కూడా ఎరుక పడదు. వారి దివ్యమైనటువంటి ఆలోచన సరళి మరియు వారు చేసినటువంటి కార్యవైఖరిని కూడా అద్భుతము, అమోఘం. వాటినే దివ్య లీలలు అని మనం ఎంతో వినయంగా పలకాలి. దివ్యమైనటువంటి ఈ లీలలను ఎవరైతే నిత్యము స్మరిస్తూ ఉంటారో వారి జీవితం భాగ్యం. జన్మ కర్మచమే దివ్యం మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. భగవంతుడు చెప్తున్నాడు, గీతాచార్యుడు. సంశయమే అక్కర్లేదు. మమయో వేత్తి తత్వతః, ఎవరైతే యథాతథంగా మహాపురుషుల యొక్క జీవన విధానాన్ని గానం చేస్తారో అట్టి పరమపదాన్ని చేరుకుంటారట వారు. వారి యొక్క జీవన విధానాన్ని కూడా జన్మ మరియు కర్మ, వారు ఎందుకు అవతరించారు, వారు చేసినటువంటి కర్మలేమిటి, ఎందుకుగాను ఆ కర్మలు ఆచరించారు, ఈ విషయాలన్నింటి కూడా మనము మహాత్ముల ద్వారా శ్రవణం చేసి బుద్ధిలో మనం దాన్ని స్థిరపరచుకొని ఎల్లప్పుడూ కూడా నెమరు వేసుకుంటూ ఉండడం. ఏ విధంగా గోవు గబగబా ఆహారాన్ని తీసుకొని ఒక దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఆహారాన్నంతటిని కూడా నెమరు వేసుకుంటుంది. అది ఎన్ని మార్లు నెమరు వేస్తుంది? 32 సార్లు నెమరు వేస్తుందట. దానికి ఒక తాత్పర్యంగా ఒక మహాపురుషుడు అన్నారు, 33 కోట్ల దేవతలు ఆ గోవులో ఉంటాయి, అందుకోసం అది 32 మార్లు నెమరు వేస్తుందట. అలా నెమరు వేసుకుంటూ దాంట్లో సారవంతమైనది ఏది ఉందో దాన్నే మనకు క్షీరంగా అందిస్తుంది. అనగా గో క్షీరం ఎంతో పవిత్రమైనటువంటిది. మహాత్ములందరూ కూడా జీవితంలో సకల శాస్త్రములను కూడా మథనం చేసి జ్ఞానము మరియు విజ్ఞానం ద్వారా సాధించినటువంటి అమోఘమైన తపస్సును, వాటినే క్షీరము అనగా వారి కరుణా దృష్టి మనకు అందిస్తారు. శిష్యులకు, భక్తులకు వాటిని అందుకొనడమే మానవ జీవన సాఫల్యం. ఆత్మీయులారా, అట్టి జ్ఞానుల యొక్క గొప్ప పరంపరయే కాంచి కామకోటి పీఠం. సర్వజ్ఞ పీఠాధీశ్వరుడు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు దీర్ఘ దృష్టితో కలియుగంలో రాబోతున్నటువంటి పాప పంకిలాన్నంతటినీ కూడా కడగవలనే ఉద్దేశంతో
అన్ని నదులన్నీ కూడా తమ శ్రేష్టత్వాన్ని కోల్పోతాయట కలియుగంలో. ఎప్పుడూ తరగని ఇంకిపోని జ్ఞానం అనేటువంటి నది ఒక క్షేత్రం నుండి మరి ఒక క్షేత్రానికి పయనిస్తుంది. అదేమిటి? బుద్ధిర్భవానీ ప్రతిదేహ గేహే అని ఆదిగురు శంకర్లు తెలియజేస్తారు. ప్రతి ఒక్క బుద్ధిలో భవాని రూపకంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ మాతృమూర్తి తన యొక్క బుద్ధి నుండి పరంపరగా గురువుల ద్వారా శిష్య హృదయాల్లో ఆ క్షేత్రాల్లో ఈ జ్ఞాన గంగను ప్రవహింపచేస్తూ మనములను కలిదోషం నుండి మనము ఉద్ధరించబడ్డానికి నెరవవుతుందన్నమాట. అదే మహాత్ముల యొక్క కరుణా నిలయం. అందుకే కాంచి కామకోటి పీఠం అంత విశేషమైనటువంటిదని మనం గుర్తుంచుకోవాలి. ఆ పరంపరలో వచ్చిన వారందరూ కూడా వారి వారి యొక్క శైలిలో ధర్మ పరిరక్షణ చేస్తూ వచ్చారు. కాంచి పరమాచార్య స్వాముల వారు 100 సంవత్సరాల జీవన ప్రవాహంలో ఎందరినో మునకలు వేయించి వారిని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ప్రతి క్షణంలోనూ ఆయనకు యుగమే. ప్రతి క్షణంలోనూ తన వద్దకు వచ్చే వారందరినీ కూడా అపారమైన కరుణా సముద్రంలో ముంచి తేల్చారు. అందుకే నిరంతరం ఆయన స్మరిస్తుంటారు. ఆయన ఎవరెవరిని పావనం చేయాలనుకున్నారో వారిని అందరిని అనుగ్రహిస్తూ వస్తూనే ఉన్నారు. నేటికి సూక్ష్మ శరీరంగా శ్రీ జయేంద్రుల వారు, వారి సూక్ష్మ శరీరంగా శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారిలో, అదే సూక్ష్మ శక్తితో శ్రీ సత్యచంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారిలో కూడా ఆ నిరంతర తరంగాలు పయనిస్తూనే ఉంటాయి. మనము నిత్య నూతనమైనటువంటి ఆ యొక్క తపో కొలనులో మనం సేద తీర్చుకోవాలి, జలపానం చేయాలి, జ్ఞాన గంగను గ్రోలి తరించాలని ఈ యొక్క చాతుర్మాస దీక్షలు శ్రీవారు నెరవేరుస్తున్నారన్నమాట. కాంచి కామకోటి పీఠం మహాస్వాముల వారి దివ్య సంకల్పమే 1978లో శ్రీవారిని నేను హంపీలో దర్శించుకోవడం జరిగిందని అనేక మార్లు తమకు వినిపించడం జరిగింది. తదనంతరం కలిగినటువంటి అనేకమైన అద్భుత పరిణామాలు నా జీవితంలో చోటు చేసుకున్నాయి. కాంచి మహాస్వాముల వారి యొక్క లీలల అద్భుతం. మనం ఒకసారి జీవితంలో జరుగుతున్న వాటిని అన్నింటినీ కూడా మనం ఒక డైరీగా రాసుకుంటూ వెళ్తే మనకు అవి జ్ఞాపకానికి వస్తాయి. 1978లో వారి దర్శనమైన తర్వాత జీవితంలో 1979లో వివాహము మరియు ఉద్యోగము, సంతానము, తర్వాత 14 ఏళ్లకు సరిగ్గా 1994లో మహాస్వాముల వారి శతాబ్ది మహోత్సవాలు కాంచిలో సంకల్పించారు. ఎవరు? ఆ కాంచి మహాస్వామి వారి ట్రస్ట్, శతాబ్ది మహోత్సవ ట్రస్ట్. అది ఇప్పుడు చాలా చక్కగా నైపుణ్యంగా మహాస్వాముల వారి ఉద్దేశాలను కొనసాగిస్తుందన్నమాట. కాంచి మహాస్వాముల వారు అటు వృద్ధాప్యంలో కొంతమందికి మాత్రమే ఈ శతాబ్ది మహోత్సవాలు నెరవేర్చుకోవడానికి అనుగ్రహించారు. ఈ విషయాలు తదంతరం నాకు తెలిసినవి. హోస్పేట్లో శ్రీ హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు, నేను ఎలా 1978లో వారిని దర్శించుకున్నాను, అంతకు పూర్వం 1 సంవత్సరం ముందు ఉండవచ్చు, వారు కాంచి మహాస్వాముల వారు 78లో ఈ యొక్క దక్షిణాది ప్రాంతంలో వచ్చారని బళ్ళారి దగ్గర ఉన్న హగరిలో వారు దర్శించుకున్నారని నేను వారి ద్వారా విన్నాను. నేనేమో ఉద్యోగ ప్రయత్నాలు, నా జీవితంలో స్థిరపడడంలో నేను ఉంటే, ఆయన శ్రీ హెచ్ఆర్జి గారు వ్యాపారము ఇటువంటి దాంట్లో చాలా వృద్ధి చెందుతూ కాంచి మహాస్వాముల వారితో అన్యోన్యమైనటువంటి భక్తి బాంధవ్యాన్ని పెంచుకున్నారు. అందుకే చాలా అభివృద్ధి చెందారు ఆయన.
వారికి కాంచి మహాస్వాముల వారు ఈ శతమానోత్సవం జరుపుకోవడానికి కోసము దీవించారు. వారితో ముచ్చించినప్పుడు చెప్పారు ఆయన. ఈ విధంగా శ్రీవారు నాకు అనుగ్రహించారు. అందుకే హోస్పేట్ నగరంలో మొట్టమొదటిసారి కాంచి మహాస్వాముల వారు హోస్పేట్లో గోపాలకృష్ణ దేవస్థానం దగ్గర ఏదైతే అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రజలందరికీ దర్శనమిచ్చారు, ఇంతకుముందు నేను తెలియజేశాను. ఆ ప్రదేశంలో అంటే దేవాలయంలో ఈ శతమానోత్సవ కార్యక్రమాలు జరగవాలని కార్యక్రమం నిరూపణం జరిగింది. నాకు తెలియకనే నేను ఈ యొక్క కార్యక్రమంలో వారితో పరిచయం చేసుకోవడం, శ్రీవారి మహాసంకల్పం, శ్రీ హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారి విశాల హృదయం నన్ను ప్రోత్సహించేది ఆయన ఉద్దేశమై ఉండవచ్చు. దగ్గరికి పిలిచి అనేక విషయాలు నన్ను దగ్గరికి చేర్చుకోవడం, ఆ కార్యక్రమాల్లో నేను చాలా చురుకుగా పాల్గొన్నాను. అప్పటి వరకు కూడా మహాస్వాముల వారి పరిపూర్ణమైన సంపూర్ణ లీలలు నాకు తెలియదు. తర్వాత ఆ కార్యక్రమాలను చాలా వైభవంగా శతమానోత్సవాలు జరిగిన తర్వాత ఎవరెవరైతే మా స్నేహితులు, ఆయన యొక్క బంధువులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కాంచీపురానికి శతమానోత్సవాల్లో పాల్గొనడానికి వెళ్ళాం. శ్రీ హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మహాస్వాముల వారికి సువర్ణ తులాభారం జరిగే కార్యక్రమంలో వీరి విశేషమైనటువంటి పాత్ర వీరిది ఉంది. ఎంతో ఐశ్వర్యాన్ని శ్రీ పాదపద్మములకు అర్పించారు వారు. మేమందరూ కూడా, మా స్నేహితులు, వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. నేను ఉద్యోగుణ్ణి అయితే కూడా సత్సంగాల వల్ల నాకు పెద్ద పెద్ద వారితో కూడా పరిచయాలు ఉండడం, వారితో అన్నింటిలో కలిసిమెలిసి తిరగడం నా సౌభాగ్యం అది. ఈ విధంగా వారందరూ, మా స్నేహితులను దాదాపుగా 15 మంది ప్రత్యేకమైనటువంటి వాహనాలు శ్రీ హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు ఏర్పాటు చేశారు. మేమందరూ వెళ్ళినప్పుడు మొదటిసారి శ్రీ హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు అన్నీ చూపించారు. ఇప్పుడున్నట్లుగా అప్పుడు లేదు కాంచి మఠం. అనగా ఇన్ని భవంతులు లేవు, చాలా సింపుల్గా ఉండింది. నా అదృష్టం, మేమంతా కలిసి వెళ్ళాము. మొట్టమొదటిసారి నేను శ్రీ జయేంద్ర స్వాముల వారిని ఎప్పుడు చూశానన్న విషయాన్ని ప్రస్తావనకి ఇదంతా నేను చెప్పవలసి వచ్చింది, పీఠిక. ఎందుకనగా ఈరోజు శ్రీ జయేంద్ర సరస్వాముల వారి జన్మదినం. ధీరోదాత్తుడు, మహాపురుషుడు, యతిపుంగవుడు, అందరికీ ఆధ్యాత్మిక వెలుగు, సామాజిక వెలుగు, జ్ఞాన వెలుగు ఒకటేంటి, ఎన్ని వర్ణించినా కూడా అన్నీ కూడా వీరికి సరిపోతాయి. కాంచి మహాస్వాముల వారు పరమేశ్వరుడైతే ఈయన ఉమాపుత్రుడైనటువంటి శ్రీ మహాగణపతి అని సాక్షాత్తు పరమాచార్య స్వాముల వారు అనేక సార్లు శ్రీ జయేంద్ర సరస్వాముల వారి గురించి తెలియజేశారు. అది శిష్య వాత్సల్యం గురువులకు. ఆ తర్వాత మా యొక్క స్నేహితులు బృందమంతా కూడా కామాక్షి దేవాలయానికి దర్శనానికి వెళ్ళాం. అక్కడ కూర్చుని ఉన్నప్పుడు మా స్నేహిత బృందం ఏమన్నారంటే, హోస్పేట్లో వినాయకుడి దేవాలయం కట్టాలనుకుంటున్నాము అని. చూడండి ఎలా కోఇన్సిడెన్స్ కలుస్తుందో. వినాయక దేవాలయం కట్టాలనుకున్నారు. నేను శ్రీ రంగన్ గౌడ్ గారితో అతి ఆత్మీయ పరిచయం ఉంది. అప్పుడు ఈ మధ్య కాలంలోనే, అది ఒక నెలలోనే, ఆయన నన్ను ఇష్టపడి ప్రేమించేవారు. వృద్ధికి రావాలని ఆయన తలంపు. అందుకే గురు బంధువుల్లో ఒకరికొకరు చేయూతనిస్తే కానీ మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేం. ఈ విధంగా వారితో నేను చాలా చనువుగా ఉండడం ద్వారా అక్కడున్నటువంటి మిగతా స్నేహితులు అన్నారు, మీకు శ్రీ హెచ్ఆర్జి రంగన్ గారు చాలా ఆత్మీయంగా ఉన్నారు కావున ఆయనను హోస్పేట్లో జరిగేటువంటి ఆ యొక్క మహాగణపతి దేవాలయ నిర్మాణంలో ఆయన ప్రధాన పాత్ర వహిస్తే మేలు అని అన్నారు. నేను శ్రీ రంగన్ గౌడ్ గారితో అనగానే ఆయన ఏమన్నారంటే, స్వాముల వారిని అడగాలి ఏది కానీ, ఆయన ఒప్పుకుంటే సరే అని అన్నారు. సరే అని ఇలా మాట్లాడుకుంటున్నాము. శ్రీ జయేంద్ర సరస్వాముల వారు తదంతే వాసుల శ్రీ శంకరవేద సరస్వాముల వారితో కలిసి ఆ యొక్క దేవాలయం ప్రదక్షిణం చేస్తూ అలా వస్తున్నారు. నాకు మా మిత్రులు చెప్పారు, వారే గురువులు అనగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం చేసి, మా ఊళ్ళో వినాయక దేవాలయం కట్టాలనుకున్నాము, తమరి ఆశీర్వాదం కావాలి అన్నా. ఆయన శ్రీ జయేంద్ర సరస్వామిలో చాలా సంతోషంతో, మంచిది, చాలా తప్పకుండా మంచిది, చేయండి చేయండి అన్నారు.
నేను ఆ విషయం వచ్చి శ్రీ హెచ్ఆర్జి రంగనాథ్ గారితో అన్నాను. వారు అనుమతి ఇచ్చారు అని.